నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో రాహు గురించి మరొక చిన్న విషయము, అలాగే పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మార్గదశ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఇతను ఏంటంటే కొత్త అలవాట్లు, కొత్త వ్యవహారాలు, కొత్త వాటికి తొందరగా అట్రాక్ట్ చేయటము, ఇలాంటివన్నీ చేస్తాడు. ఏదైనా చూసినప్పుడు తొందరగా మనము అంటే చెడుని ఎక్కువగా కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, గ్యాంబ్లింగ్, జూదాలు, వీటి అలాగే స్త్రీలు, మద్యము, వీటి అన్నిటి మీద కూడా తొందరగా కూడా మనం అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. రాహుకి వీటన్నిటి మీద ఆధిపత్యం అనే ఉంటుంది. కొత్త పరిచయాలు, తప్పుడు నిర్ణయాలు, కొత్త అలవాట్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే చెడు స్త్రీలకి మనం దగ్గరయ్యే అవకాశం ఇవన్నీ కల్పిస్తాడు. కాబట్టి ఇటువంటి రాహుగ్రహ దోషాలు పోవటానికి మనకి ఎవరికైనా తారసపడినట్టయితే, అలాగే రాహుమార్ దశలో మనం ఇబ్బంది పడుతున్నా కూడా వాటికి ఉపశమనం కోసం, శాంతి కోసం మనం ఒక 18 రోజులు, రాహుమార్ దశ 18 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 18 రోజులు కొబ్బరికాయని మనం పూర్తిగా ఉన్నదాన్ని పీచు పీయకుండానే దాన్ని మనం నీళ్ళల్లో వదిలివేసినట్టయితే మనం కొంత ఉపశమనం పొందుతాము. అలాగే ఆ రోజు చక్కగా రోజు చేసుకోవచ్చు, లేదా 18వ రోజైనా సరే దుర్గాదేవిని కాస్త పూజించి అష్టోత్తరం అది చేసుకున్నట్టయితే కాస్త మనకి ఈ రాహుమార్ దశలో ఇబ్బంది అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు.